సో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపుగా 3,24,234 కోట్లయితే బడ్జెట్ ప్రవేశపెట్టారు. సార్ ఎట్లా చూస్తా ఉన్నారు సార్? మీ స్టాండ్ ఏంటి? బడ్జెట్ నిరాశకరమైన బడ్జెట్. ఇది ప్రజలకు ఎక్కడ కూడా మంచి జరిగే బడ్జెట్ కాదు ఇది. ఏది కూడా అమలుపరిచేటువంటి బడ్జెట్ కాదు ఇది. చాలా అంశాలపైన వాళ్ళు మాట్లాడలేదు. హైదరాబాద్ నగరానికి ఇక్కడ కూడా అలాట్మెంట్స్ లేవు, అలొకేషన్స్ లేవు. కాబట్టే ఇది విద్యార్థుల ఒక ఫీ రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడలేదు. రైతుల ఒక రైతు భరోసా గురించి కూడా ఓన్లీ 3 దఫానే ఇచ్చారు. ఇంకా మిగతా దఫాలు ఏం చేస్తారు దాని విషయంలో మాట్లాడలేదు. కాబట్టి ఇది ఫెయిల్యూర్ బడ్జెట్ కింద చూస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మాకేమి ఇవ్వకపోయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించే దిశగా వెళ్తా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూసినా కానీ నేను ఎక్కడ కూడా ప్రజలకి చిన్న చూపు చూడకుండా బడ్జెట్ ఇస్తామని చెప్తా ఉంది. మళ్ళీ బీజేపీని చూపించే ప్రయత్నం చేస్తుంది. వరంగల్ ఎయిర్పోర్టు కేంద్ర ప్రభుత్వం, ఆదిలాబాద్ ఎయిర్పోర్టు కేంద్ర ప్రభుత్వం, సమ్మక్క సారలమ్మ యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వం, రీజనల్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వం, నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వం, రీజనల్ రైల్వే రోడ్డు కేంద్ర ప్రభుత్వం. ఇంకా వాళ్ళకి ఏం కావాలో చెప్పండి.